అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ శాడిస్ట్ ప్రేమ. ఇక ఆ కవర్లన్నింటినీ అతడి కార్‌లో పెట్టించి ఆమె చెయ్యి పట్టుకొని తీసుకొని తన కార్‌లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు రణ్వీర్. పిచ్చి చూపులు చూస్తూ ఉంది మహిక. అసలేం జరుగుతుందో అర్థం కానట్లుగా. ఏంటి మహి? వాడితో నీకు మాటలేంటి? అన్నాడు రణ్వీర్ అంతే సౌమ్యంగా. రణ్వీర్ మాటలకి విచిత్రంగా చూస్తూ ఉంది మహిక. నిన్నే మహి, వాడితో నీకు మాటలేంటి? ఆయన అంత క్లోజ్‌నెస్ అవసరమా? నువ్వలా పరాయి వ్యక్తితో అంత క్లోజ్‌గా ఉండడం నాకు నచ్చదు. ఇంకోసారి నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడినట్లు కనిపించినా నిన్నేమనను. వాడిని చంపేస్తా బంగారం అన్నాడు ప్లెజెంట్ స్మైల్‌తో. అతను మాట్లాడిన మాటలకి, ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌కి ఫ్యూజులు ఎగిరిపోయాయి మహికి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? భయం వేస్తుందా? నా దగ్గర ప్రేముండాలి కానీ ఇలా భయపడకూడదు అన్నాడు లైట్ స్మైల్‌తో. ఓరి నాయనో, వీడేంటి శాడిస్ట్‌గా బాప్‌లా ఉన్నాడు? అర్చనమ్మ స్టోరీలో ఎంతోమంది శాడిస్టులని, సైకోలని, బీస్టులని చూశాం కానీ ఇలాంటి శాడిస్ట్ గాన్ని నేనెప్పుడూ చూడలేదే అని షాక్ కొట్టిన ఫీలింగ్‌లో ఉంది మహి. వాట్ హ్యాపెన్ మహి? ఎందుకంతలా షాక్ అవుతున్నావు? మరీ అంతలా షాక్ అవ్వకూడదు మహి. ఎందుకంటే నీ హెల్త్ పాడవుతుంది. అలా పాడవుతే నేను తట్టుకోలేను. నువ్వు నార్మల్‌గా ఉండు, ప్రశాంతంగా ఉండు. నిన్ను ప్రేమగా చూసుకోవడానికి నేనున్నాను కదా! అప్పుడప్పుడు నా ప్రేమని కూడా టెస్ట్ చేస్తాను. నువ్వందులో కంపల్సరీ పాస్ అవ్వాలి. అలా కాలేదంటే నాలోని శాడిస్ట్ గాడు బయటకొస్తాడు అన్నాడు సూటి టోన్‌తో. ఆల్మోస్ట్ కళ్ళు తిరిగినట్లు అవుతుంటే తలపై చెయ్యి పెట్టుకొని అతన్ని వింతగా, విచిత్రంగా, ఆశ్చర్యంగా, షాకింగ్‌గా, భయంగా, రౌద్రంగా, అయోమయంగా ఇంకా ఏమేమి ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయో అవన్నీ పెట్టి చూస్తూ ఉంది మహి. అసలు వీడెవడు? ఎందుకు నా వెంట పడుతున్నాడు? నేనేదో వాడి పెళ్ళాన్ని అయినట్లు ఓన్ చేసుకుని మాట్లాడుతున్నాడు. ఓ మై గాడ్! ఏంటి నాకీ అగ్ని పరీక్ష? వీడి వాలకం చూస్తుంటే నన్ను వదిలిపెట్టేలా లేడు. ఈ వీక్‌లో నా పెళ్లి కూడా ఉంది. అసలు ఈ మ్యాటర్ వీడికి ఎలా చెప్పాలి? చెప్పిన తర్వాత ఆకాష్‌ని బ్రతకనిస్తాడా? బాబోయ్! విషయాన్ని ఎక్కడ లీక్ చేయకూడదు. సైలెంట్‌గా పెళ్లి చేసుకొని యూఎస్ వెళ్ళిపోవాలి. అయినా నా లైఫ్‌లో ఎంతో మందిని చూశాను కానీ ఇంత విచిత్రమైన మనిషిని నేనెక్కడా చూడలేదు. వెర్రి చూపులు చూస్తూ ఉంది మహి. మహి బేబీ అంటూ ఒక చేత్తో స్టీరింగ్, ఇంకో చేత్తో ఆమె వేళ్ళని పెనవేస్తూ, నువ్విలా నా దగ్గరుంటే నేను ఈ లోకాన్నే మర్చిపోతాను. రియల్లీ ఐ యామ్ సో లక్కీ. ఎందుకు అని అడగవేంటి? అన్నాడు ఆమెను సైడ్ లుక్‌తో చూస్తూ. అతను ఆమె చేతిని పెనవేసినప్పుడే కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా మారిపోయిన మహి. అతని మాటలు ఆమె చెవికి ఎక్కనేలేదు. మహి అంటూ స్మూత్‌గా పిలిచాడు. అతని చేతిలో ఉన్న ఆమె చేతిని గట్టిగా నొక్కుతుంటే ఎముకలు విరిగిపోయినంత నొప్పి పుడుతుంటే అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఏడుపు మొహంతో అతన్ని చూసింది. ఏంటి? ఏ లోకంలో ఉన్నావు? నేను నీతో మాట్లాడుతున్నాన్రా అనగానే పిచ్చి పట్టిన దానిలా ఉంది పాప పరిస్థితి. మా రీడర్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉందనుకోండి, అది వేరే విషయం. నువ్వు నాకు దొరకడం చాలా అదృష్టం తెలుసా? అన్నాడు మళ్ళీ. ఓరి నాయనో, వీడిలో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి అనుకుంటూ మళ్ళీ అతన్ని క్వశ్చన్ మార్క్ ఫేస్‌తో చూస్తూ ఉంది. ఎందుకంటే నువ్వు పక్కనుంటే నా మనసు గాలిలో బటర్‌ఫ్లైలా తేలిపోతోంది. చాలా ప్రశాంతంగా మారిపోతుంది. అసలు నాకు ఈ లోకమే గుర్తుండదు. అంతలా నీ మాయలో పడేస్తావు. అందుకు నువ్వే కారణం కదా! నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేసేస్తుంది. ఇక నీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే నీ అందానికి నేను బానిసయ్యాను. త్వరలో మనం పెళ్లి చేసుకుందాం. నిన్ను నా కోటకి యువరాణిని చేస్తాను. అప్పటి వరకు ఐ లవ్ యూ మహి అంటూ ఆమె చెయ్యి తీసుకుని ముద్దు పెట్టి వదిలాడు. ఆల్రెడీ నలిపిన చెయ్యి నల్లగా కమిలిపోయి కనిపిస్తోంది. ఆమె చేతిని నిమురుతూ మహి ఇల్లు రావడంతో కారాపాడు రణ్వీర్. అదే ఫ్రీజింగ్ పొజిషన్‌లో ఉన్న మహి. మహి అంటూ పిలిచాడు హస్కీగా. ఉలిక్కిపడి చూసింది. దిగాలనిపించట్లేదా? అయితే మన ఇంటికెళ్ళిపోదామా? నాకు కూడా నిన్ను వదిలి వెళ్ళాలనిపించట్లేదు అన్నాడు. అతని మాటల అర్థం బోధపడుతుంటే ఒక్క సెకండ్‌లో కార్ డోర్ ఓపెన్ చేసుకుని దిగింది. ఏమైంది బేబీ? అంతలా టెన్షన్ పడుతూ దిగుతున్నావు? నువ్వలా టెన్షన్ పడకూడదు అని చెప్పానుగా. మళ్ళీ నీ హెల్త్ పాడైతే నా గుండె విలవిలలాడుతుంది అన్నాడు. ఇదిగో నాకు ఈ శారీ బాగా నచ్చింది. మనం కలిసిన రోజు నువ్వు తప్పకుండా ఈ శారీని కట్టుకొని నాకు కనబడాలి. సరేనా? అంటూ ఆ బ్యాగ్‌లో నుండి ఓ కవర్ తీసి ఆమె చేతిలో పెట్టాడు.
అవన్నీ చీరలు అన్నట్లు చూస్తున్న మహి చూపులని అర్థం చేసుకొని, ఇవన్నీ మీ ఇంటికెందుకు బంగారం? ఎలాగో పెళ్ళైతే నా ఇంట్లోనే ఉంటావుగా, అదే మన ఇంట్లోనే ఉంటావుగా, అందుకే నేను తీసుకెళ్తాను. నీకు బరువెందుకు చెప్పు? నువ్వు హ్యాపీగా లోపలికెళ్ళమ్మా. నా మీద బెంగ కలిగితే చెప్పు, క్షణాల్లో నీ ముందుంటాను. ఇంట్లోనే ఉండు, బయట కాలు పెడితే కాళ్ళు విరిచేస్తాను అని నెమ్మదిగా చెప్పాడు. ఎందుకంటే నాకు ఎప్పుడు చూడాలనిపించినా నీ దగ్గరికి వస్తాను. అప్పుడు నువ్వు నాకు కనిపించలేదనుకో, చెప్పానుగా, వస్తాను. నేనింటికి వెళ్ళాక కాల్ చేస్తాను. నా మొబైల్ నెంబర్ సేవ్ చేసుకో. బాయ్ బేబీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రణ్వీర్. వాడి మాటలకి, వాడి చేష్టలకి కళ్ళు చీకట్లు కమ్ముతుంటే స్పృహ తప్పి కింద పడిపోతుండగా పట్టుకున్నాడు. ఆకాష్. మహి, ఏమైంది అంటూ బుగ్గని తట్టాడు. కళ్ళు తెరిచి ఆకాష్ని చూసింది. ఒక్కసారిగా అతన్ని దూరం నెట్టి డోంట్ టచ్ అనింది. ఏమైంది మహి? ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు? వాడు నన్ను ఎవ్వరు తాకినా చంపేస్తా అంటున్నాడు. ప్లీజ్ ఆకాష్, దూరం జరుగు, నన్ను ముట్టుకోకు అంటూ దూరం జరుగుతుంటే, మహి, నీకేమైనా పిచ్చా? ఎందుకిలా చేస్తున్నావు? అసలు ఎవడు వాడు? నిన్నెందుకు టార్గెట్ చేస్తున్నాడు? నీకు వాడికి ఇంతకుముందు ఏదైనా పరిచయం ఉందా? అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాడా? లేదు, నాకెలాంటి పరిచయం లేదు, కానీ నువ్వు మాత్రం దగ్గరికి రాకు. వాడిని చూస్తే నాకు భయమేస్తోందిరా అని భయపడుతున్న మహి చెంపపై లాగిపెట్టిచ్చాడు. ఆకాష్. తుల్లిపడింది మహి. ఎందుకిలా పిచ్చిగా మాట్లాడుతున్నావు? నేను నీకు కాబోయే భర్తని. వాడెవడో వచ్చి నిన్ను ముట్టుకోకూడదు అని చెబితే వింటావా? నువ్వు చాలా బ్రాడ్ మైండెడ్ అనుకున్నాను, కానీ ఇలా చైల్డిష్గా బిహేవ్ చేస్తావనుకోలేదు. అది కాదు ఆకాష్, వాడు చూడ్డానికి ఎంత సినిమా హీరోలా ఉన్నాడు. వాడి మాటలు అంత భయంకరంగా ఉన్నాయి. అసలు వాడు ఎవడో తెలీదు. నాకు డైరెక్ట్గా వచ్చి మనం పెళ్లి చేసుకుందాం, నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడినా తాకినా నేనస్సలు ఊరుకోను, నిన్ను ఏమనను, వాడిని చంపేస్తాను అంటూ బెదిరిస్తున్నాడ్రా. నిజంగా వాడిని చూస్తే నాకు చాలా భయంగా ఉంది. నేను ఇంట్లోనే ఉండాలంట, ఇంట్లో నుండి కాళ్ళు బయట పెట్టకూడదంట. వాడికి ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చి చూసి వెళ్తాడంట. అప్పుడు గనుక నేను ఇంట్లో లేకపోతే ఏం చేయడానికైనా వెనకాడేలాగా లేడు. అందుకే నా వల్ల వేరే వాళ్ళు బాధపడడం నాకిష్టం లేదు. నిన్ను ఇబ్బందుల్లో పెట్టడం అస్సలిష్టం లేదు. అందుకే నాకు దూరంగా ఉండు ఆకాష్. ఏంటి, మతుండే మాట్లాడుతున్నావా? మనిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగింది. రేపో మాపో పెళ్లి కూడా జరుగుతుంది. నాకు కాబోయే భార్యకి దూరంగా ఉండమనడానికి వాడెవడు? చూడు మహి, ఎవడో వచ్చి ఇలా భయపెట్టిస్తే భయపడిపోతావా? సరే, నువ్వంతలా భయపడుతున్నావు కదా, ఒక ప్లాన్ ఇద్దాం. వాడు చెప్పినట్లుగా చెయ్యి, వాడిని నమ్మించు. మెల్లగా ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకొని యుఎస్ వెళ్ళిపోదాం. అప్పుడు ఈ ప్రాబ్లం ఉండదు. అర్థమవుతుందా? నువ్వు చెప్పింది వర్కౌట్ అవుతుందంటావా? తప్పకుండా అవుతుంది. యూ డోంట్ వర్రీ. అంతా నేను చూసుకుంటాను. అయినా వర్కౌట్ అవ్వకపోతే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావా? చిచి, అది కాదురా. మరింకేంటి? ఇంకా ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకు. ఎవడి గురించో భయపడాల్సిన అవసరం లేదు. వాడికి తగ్గ సమాధానం నేను చెబుతాను. మన పేరెంట్స్కి గ్రాండ్గా పెళ్లి చేయడం అవసరం లేదని చెబుతాను. సైలెంట్గా చేసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. డేంజర్ పర్సన్లా ఉన్నాడు. నువ్వు గనక వాడికి చిక్కితే నీ లైఫ్ ఊహిస్తేనే నాకు భయంగా ఉంది. వాడొక పెద్ద శాడిస్ట్ విధవలా ఉన్నాడు అనగానే ఒంటి నిండా చెమటలు పట్టేశాయి. ఇలా భయపడితే భయపట్టిస్తూనే ఉంటారు. నువ్వు ధైర్యంగా ఉండు. ఓకే అంటూ బుగ్గపై చేయి పెట్టి నిమిరి లోపలికి పంపించాడు ఆకాష్. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.